తెలంగాణ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది, ఎలా ఉంది సర్కార్? బాగుందండి. ఇంత ముందు సర్కార్ కంటే కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు, వాళ్ళ మంత్రివర్గం, గవర్నమెంట్ అధికారులు మంచి రెస్పాండ్ అయి చేస్తున్నారు. వాళ్ళు గ్యారంటీ అమలు కూడా ఒక్కొక్కటి. ఎందుకంటే 10 సంవత్సరాలు టైం ఇస్తే కొంతమంది చేయలేకపోయారు పోయిన గవర్నమెంట్. మరి ఇది వచ్చి చిన్న పాప లాంటిది, సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ వచ్చి. మెల్లమెల్లగా అన్నీ అమలు అవుతాయి. ఇంకోటి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు స్వేచ్ఛ ప్రపంచంలో అడుగుపెట్టినట్టుంది. ఇంతకుముందు ప్రతి గల్లీ లీడర్కి భయపడాల్సి వచ్చేది. ప్రతి గల్లీ లీడర్ కూడా బాగా జనాల మీద కమాండింగ్ చేస్తాడు. ప్రతి దానికి లంచం, ప్రతి దానికి అది. ఇప్పుడు అట్లా లేదు, చాలా బాగుంది. గవర్నమెంట్ పనులు కూడా అయిపోతున్నాయి. ఇంకోటి, మంత్రివర్గం కూడా ఎవరికాళ్ళు చాలా బాగా చేస్తున్నాయి. కొంతమంది ఏమనుకున్నారంటే ఇంతకుముందు లాగా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంటు, 5 నెలలు పడిపోద్ది, ఊరికే వీళ్ళు ఢిల్లీ పోతారు, ఆడ ముఖ్యమంత్రులు మారుతారు అది అని. ఇప్పుడు అట్లా లేదు, ట్రెండ్ మారింది. ట్రెండ్ మారి అందరూ కూడా క్రమశిక్షణతోనే ఒకళ్ళకొకళ్ళు భేదాభిప్రాయాలు లేకుండా టోటల్గా అందరూ కష్టపడుతున్నారు. అందరూ కూడా సహకరించి అందరూ కూడా ఈ గవర్నమెంట్ ఈ ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తున్నారు. స్పెషాలిటీస్ కూడా ప్రజలకి బాగానే ఉంది. ఉచిత బస్సు, దానివల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారండి. కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల లోపు కాలేదు. ఉదాహరణకు నేనే ఫ్రీ కరెంటు, గ్యాస్ కూడా 500 సబ్సిడీ, నాకు ఫామ్ కూడా ఇచ్చారు. మరి ఇంతకుముందు అసలు అలాంటివి ఏం లేవు కదా. కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నాడు, సెక్రటేరియట్కి రాలేకపోయింది. ఇప్పుడు కూడా చూడండి, ఇంట్లో నుంచి కదలట్టే. ఈ గవర్నమెంట్ ఎట్లుంది అంటే, నేను కాంగ్రెస్ అభిమాని అని కాదు, మనం ఈ తెలంగాణలో బ్రతుకుతున్నాం కాబట్టి ఒక సామాన్య మానవుడుగా నా అభిప్రాయం అది. చాలా బాగా చేస్తున్నారు, వెరీ గుడ్ గవర్నమెంట్. అంటే కాంగ్రెస్లో ఎప్పుడు చూడండి ఐకమత్యం కనిపిస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు. అవునండి. దీనికి క్రెడిట్ అంటే ఎవరికి ఇస్తారు? అంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ సీనియర్స్ కదా. వీళ్ళందరూ ఒక తాటిపై పట్టాల మీద బండి నడిచినట్టు చాలా జాగ్రత్తగా ఆ పట్టాలు కరెక్ట్ ఉండి బండి బాగా నడిపిస్తున్నారు. వీళ్ళు అందరూ ఐకమత్యంగా, కొద్దిగా కూడా భేదాభిప్రాయాలు, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, ఇంతకుముందు అట్లుండేది. ఇప్పుడు అట్లా లేదు. నువ్వు కష్టపడుతున్నావు, మనం అందరం కష్టపడాలి, సమిష్టికి కష్టపడాలి, ఈ జనాలకు ఏదో మంచి చేయాలి, అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు జరుగుతుందండి. చాలా బాగా చేస్తున్నారు గవర్నమెంట్. ఒకప్పుడు అంటే కాంగ్రెస్లో ఒకరినొకరు బాగా విమర్శించుకునేవారు. ఒకప్పుడు అండి, నేను కూడా ఒక 15 years బ్యాక్ చూసా. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఉండేది కదా. అప్పుడు ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఒకసారి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి వచ్చింది. వీళ్ళల్లో ఎట్లుండే అంటే, పదవుల గురించి ఆరాటం పడేటోళ్ళు, అధిష్టానం దగ్గర పోయి ఫిర్యాదులు చేసేటోళ్ళు. ఆ అధిష్టానం వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇంటూ మార్కులు అట్లుండేది. ఇప్పుడు అట్లా లేదు. ఒకళ్ళు గొప్ప చెప్పారు, ఆయన్ని బట్టి ఉన్నారండి. అప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, మీరు ఇవన్నీ కాదు, తెలంగాణలో పార్టీని గెలిపించుకొని రండి, ఏం చేస్తున్నాడు ఎలక్షన్ల ముందు. వీళ్ళు అట్లనే సమిష్టిగా కృషిపడి తెలంగాణలో కాంగ్రెస్ని తెప్పించారు. తెప్పించిన తర్వాత కూడా ఏమన్నా లుకలుకలు ఉంటాయి అనుకున్నాం, కానీ ఏం లేదు, మంచిగా ఉంది. అంటే కలిసి ఉంటే కలసి సుఖం, విడిపోతే పడిపోతాం అన్న సూత్రాన్ని అందరూ పాటిస్తున్నారని అనుకోవచ్చంటారా? కరెక్ట్, 100%. అంటే ఇది మెయిన్గా ఎవరికి ఇస్తారంటే, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన మార్పులు అంటారా, లేకపోతే ఏంటంటారు అసలు? అంటే చూడండి, వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లేని టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి గవర్నమెంట్ నిలబెట్టిండు. కాలక్రమేణా అట్లా జరిగిపోయింది. అది అదే సిస్టమ్, అదే అకౌంటిత దీక్ష రేవంత్ రెడ్డి గారిలో కనబడుతుంది. నాయకత్వం మంచి. ఢిల్లీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈయన గారు కూడా చేస్తున్నారు. బట్టి గారు, కోమటిరెడ్డి గారు కూడా మంచి సపోర్ట్గా ఉంటున్నట్టున్నారు. కొద్దిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొంచెం అటు ఇటుగా అప్పుడు ఆ మధ్యలో కొత్తలో ఉన్నా కూడా ఇప్పుడు అందరు సెట్ అయిపోయారండి. సెట్ అయిపోయారు. ఇప్పుడు మల్లు బట్టి విక్రమార్క గారు, సీను గారు, తుమ్మల గారు మా జిల్లానే, మాది ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా దగ్గర సిస్టమ్ మటుకి చాలా బాగుందండి. ఇంతకుముందు అధికారుల దగ్గరికి పోతే ఎవడో రికమెండేషన్ కావాల్సి వచ్చేది, గల్లీ లీడర్, ఆ బజార్లో ఉన్న గల్లీ లీడర్ రికమెండేషన్ అయినా కావాల్సి వచ్చింది. ఇప్పుడు అదేం లేదు. సార్ 7 days అని చెప్పారు, కులం సర్టిఫికేట్ గురించి, లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అని చెప్పారు. ఏంటి సార్ అని అంటే, ఎందుకమ్మా వచ్చి చూడండి, మీరు ఈ సేవలో తీసుకోండి అన్నారు. సేమ్ మా బాబు విషయంలో నేను ఇన్కమ్ సర్టిఫికేట్కి పోయాను,
అట్లనే వెంబడే ఇచ్చారు, 7 రోజుల లోపలనే ఇచ్చారు. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు. ఏదేమైనా ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పున్నా గవర్నమెంట్ని అటు అప్పులు తీర్చుకుంటా వడ్డీలు కట్టుకుంటా గవర్నమెంట్ నీట్గా చేసుకుంటూ మళ్ళీ ప్రజలకి ఏది అవసరం కావాలో ఈ 6 గ్యారెంటీలు ఏమి ఉన్నాయి కదా అవి ఎలా అమలు పరచాలనో కాన్సెప్ట్తో వాళ్ళు ఐక్యంగా నడుస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా చాలా అవసరం. మరి ఈయన అసలు ఇంటికే పరిమితం అయిపోయి కేసీఆర్ గారు బయటికి రాకపోవడం అనేది ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉందంటారా? ఆయన మాట్లాడకపోతే ఈ ప్రతిపక్షం ఉన్నట్ట కాదా? ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు కూడా వచ్చి అసెంబ్లీలో మాట్లాడినా కూడా అంత లేదండి. జనాల్లో ఏమైందంటే వీళ్ళు దోచుకు తిన్నారు, ఆ బ్రిడ్జ్ అన్నారు, ఈ బ్రిడ్జ్ అన్నారు, డబ్బులన్నీ వాళ్ళోళ్ళు బాగుపడ్డారు అనే ఇది జనాల్లో పడిపోయింది. ఇప్పుడు ఏం చెప్పినా నమ్మరు. అక్కడ ఎంత పోరాటం చేసినా కూడా జనాలు అసెంబ్లీ ఇది డైరెక్ట్ లైవ్ చూసినా కూడా వేస్ట్ వీళ్ళు అనేది వాళ్ళల్లో పడ్డది. చాలా మంది మనం ఛాయ్కి అటు ఇటు తాగుతాను పోతున్నాం హోటల్స్ కాడ. అక్కడ జనరల్ చర్చ ఇదే. ఇప్పుడు సంవత్సరం కాలే గవర్నమెంట్ వచ్చి, ఈ సంవత్సరం కాలేదు గవర్నమెంట్ వచ్చి ఏం చేసినా ఏం చేయలేదు అది ఇది అంటున్నారు. రైతు రుణమాఫీ చూడండి సిస్టమ్గా చేయించుకుని వస్తున్నారు. కాకపోతే దఫాలుగా డబ్బులు లేవు కదా, అటు చూసుకుంటున్నారు ఇటు చూసుకుంటున్నారు. ఏం చేసినట్టు మరి నేను అంటున్నా, ఇంతకుముందు క్రితం గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నారు మీరు, 2 టర్మ్స్ ఏం చేశారు జనాలకి? హైడ్రా వల్ల కాంగ్రెస్కి ఎలా బెనిఫిట్ అయిందా, నష్టమైందా? అది పాత గవర్నమెంట్ మీద ఎలాంటి ప్రభావం చూపించిందంటారు? పాత గవర్నమెంట్ మీద ఈ హైడ్రా వచ్చిందని వాళ్ళని ఏమి అభిమానించేటోళ్ళు లేరు. కానీ ఇప్పుడు ఉన్నది కొద్దిగా హైడ్రా వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇచ్చారు. ఎక్కడ కూడా హైడ్రా వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే అవి చెరువుల కబ్జానే కదండి. చెరువుల కబ్జా మంచి పనే కదా సార్. చెరువుల కబ్జా కరెక్ట్ అని ఎవరంటారండి? ఇప్పుడు చెరువుల కబ్జా అవ్వటం వల్ల రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ హైడ్రా చేసే పని మంచి పనే కదా. సూపర్. ఇప్పుడు మూసి ప్రక్షాళన అంటున్నారు కదా, అది గ్రేట్ అండి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో చూశాను నేను V6 ఛానల్లో. ఈ మురికి కంపు కొట్టుకుంటూ ఇక్కడెందుకు ఉండదు, మీకు చిన్న ఇల్లు ఇచ్చినా, ఇంద్రమ్మ పథకం ఇల్లు ఇచ్చినా నేను మీకు మంచి ఇల్లు ఇస్తాను, ఎందుకు అట్లా రోగాలు రట్టల మీద పడడం, మీరు ఒక్కసారి హాస్పిటల్కి పోతే ఎన్ని డబ్బులు అవుతాయి, ఇలా అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎట్లున్నాయి, దోచుకు తింటున్నాయి, కనుక నేను మంచి ప్లేస్ ఇస్తాను, ఆ మూసి ప్రక్షాళన మనకి ఈ మురుగునీరు కానీ ఇది కానీ ఏమైనా నీళ్ళు ఉంటే వేస్ట్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది అని ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అండి. హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రగడ మంచిదేనంటారా? వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటారు? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ? సార్ ఒకటి చెప్తారంటారా, వీళ్ళు ఏంటంటే కడుపు నిండి ఉన్నారు. ఇంతకుముందు 10 సంవత్సరాల్లో ఏం లేదు, టైంపాస్కి రాళ్ళేస్తున్నారు. ఒక్కటని తలగిపోతాను. ఇంకోటి ఏంటంటే ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నారు కదా, ఒక్కసారి ఇవన్నీ పోయేసరికి వాళ్ళల్లో దాని ఏమంటారు, ఒక రకమైన ఇది ఇంకా మేము అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాను. అదే కాదు, ఎప్పుడైనా మాకు అధికారం రాదా అని అనుకుంటాను. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, 10 సంవత్సరాల దాకా డోకలే. నేను చెప్తున్నా ఒక పౌరుడిగా 10 కాదు, ఇలా మంచి పాలన చేస్తే 15-20 సంవత్సరాలు బరాబర్ ఉంటుంది గవర్నమెంట్, మనం కూడా బాగుపడతాం. ఆ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను, చెప్పారు. థ్యాంక్స్ అండి. ఓకే సార్.